అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే భారీ శుభవార్త అయితే అందిందండి. సో, ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపున కాకుండా కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి మనకి పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకైతే డబ్బులనేవైతే అందించనున్నారండి. సో, పీఎం కిసాన్ పథకం ద్వారా సో, రూ. 6,000 అనేవైతే అందించనున్నారు. అయితే విడతల వారీగా 2000 ఒకసారి, 2000 ఒకసారి విడుదల చేయనున్నారండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల అంటే ఈ యొక్క పథకం సంబంధించి 18వ విడత కింద డబ్బులనేవైతే విడుదల చేయనున్నారండి. సో, దీనికి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌నైతే ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి అప్డేట్ తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మీకిక్కడ ప్రూఫ్‌తో సహా చూపెడతానండి. ఇది మనకు చూసుకుంటే నిన్న నైట్ అయితే వచ్చిందనమాట. అంటే ఎల్లుండు అంటే మనకి రేపు. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ సమ్మోజ్ యోజన కింద 18వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఎల్లుండి విడుదల చేయనుంది. అంటే రేపైతే విడుదల చేయనుందండి. అలాగే దేశవ్యాప్తంగా 9,00,00,000 మంది రైతుల ఖాతాలో రూ. 2,000 చొప్పున జమ చేస్తుంది. ఈ లబ్ధి పొందడానికి అన్నదాతలు తప్పనిసరిగా ఈ కేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పి అధికారులైతే సూచించారనమాట. అలాగే ఈ పథకం కింద కేంద్రం ఏటా 3 విడతల్లో రూ. 6,000 విషయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి 18వ విడత కింద రూ. 2,000 చొప్పున మనకైతే అంటే 5వ తారీఖున రేపైతే విడుదల చేయనుందండి. అయితే కంపల్సరీగా మీరు ఈ కేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ కేవైసీ ఎవరైతే చేయించుకుంటారో సో, వారికి మాత్రమే ఈ యొక్క రూ. 2,000 చొప్పున మనకి డబ్బులనేవైతే వారి యొక్క ఖాతాలో జమ అవుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందండి. సో, ఎవరైనా ఈ కేవైసీ చేయించుకోకపోతే మాత్రం వెంటనే చేయించుకోండి. ఇది మనకొచ్చిన తాజా సమాచారం అండి. సో, ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ముందుగానే తెలుస్తది. ధన్యవాదములు. జై హింద్.